Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు వచ్చేసి మనం శివనాడార్ యూనివర్సిటీ చెన్నై గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈసారి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, మీకు చాలా చేంజెస్ వచ్చాయి. మీకు శివనాడార్ యూనివర్సిటీ ఎన్సీఆర్ ఢిల్లీ క్యాంపస్ ఉంది, శివనాడార్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ ఉంది, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ చెన్నై ఉందన్నమాట. ఈ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి చాలా ఫేమస్. ఈ రెండు యూనివర్సిటీల కన్నా కానీ ఇది చాలా ఫేమస్ కాలేజీ, చాలా ఓల్డ్ కాలేజీ. సో టీనా అంటే తమిళనాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది అనమాట. దాని ద్వారా అడ్మిషన్స్ అనేవి ఆ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతాయి అనమాట. సో ఆ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ, శివనాడార్ యూనివర్సిటీ చెన్నై, ఈ రెండిటు అడ్మిషన్స్ ప్రాసెస్ చేంజ్ అయింది. అది మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ ఫీజెస్ ఎంత ఉంటాయి, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఢిల్లీ ఎన్సీఆర్తో పోలిస్తే మరి చెన్నై మంచిదా, అది కూడా కంపేర్ చేసి చెప్తాను. అండ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీతో కూడా కంపేర్ చేసి సో ఈ యూనివర్సిటీ ఎవరికి మంచిగా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏంటి, ఫీజు ఎంత ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేయబోతాను. కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే శివనాడార్ యూనివర్సిటీ గురించి పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకున్నా ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చినా, హైప్ ఇచ్చినా నలుగురు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి చేరుతుంది. వారు కూడా ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒక లైక్, హైప్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీకు ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్న శివనాడార్ యూనివర్సిటీతో పాటు అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, అదేవిధంగా జేఈ మెయిన్స్, ఐఎస్ఐ, నైసరు, ఐసరు, జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్స్ యొక్క గైడెన్స్ కావాలనుకున్నా కానీ మా నెంబరు, వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, దానికి సంప్రదించవచ్చు. అదేవిధంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్నట్లయితే 8th క్లాస్ ఉండబో స్టూడెంట్స్ వారి యొక్క స్కిల్స్ ఏంటి, వారికి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతున్నటువంటి అన్ని విషయాలు కూడా మా ఏఐ స్కిల్ టెస్ట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి మా వాట్సాప్ నెంబర్ 9032270597కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు అన్ని వివరాలు వస్తాయి అన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఇది యూజీ అడ్మిషన్స్ అనేవి మనకు స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ మనకి యూజీ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారో మనం ముందుగా చూద్దాము. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ 3 ప్రోగ్రామ్స్ ఉండేవి, కానీ ఈసారి ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇది శివనాడార్ యూనివర్సిటీ ఎస్ఎన్యూలో మెర్జ్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి మనకు కనబడుతున్నాయి. 3 బ్రాంచెస్ ఉన్నటువంటి మొత్తం కాస్త దాదాపు 10+ బ్రాంచెస్ అనేవి ఇంజనీరింగ్లో ఆఫర్ చేస్తుంది. కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అనేది చూసుకోండి. చాలా మంచి కాలేజీ, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట ఈ శివనాడార్ యూనివర్సిటీ. నాకు చాలామంది పేరెంట్స్ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పియండి సార్ అని చెప్పేసి గత 4-5 సంవత్సరాలు అడుగుతా ఉన్నారు. కానీ అది టీనా కౌన్సిలింగ్లో ఉండేది, తమిళనాడు కౌన్సిలింగ్లో ఉండేది, కాబట్టి అది వీలయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ అయింది కాబట్టి మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఇక్కడ సీట్ తీసుకోవచ్చు. సౌత్ ఇండియాలో ఎట్లయితే మనకు టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో డీమ్డ్ యూనివర్సిటీస్లో ఇప్పుడు ఆ కోవలోకి మన ఈ ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ మెర్జ్ అయిపోయింది శివనాడార్ యూనివర్సిటీలో. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ తీసుకున్నట్లయితే బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది మీకు, బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చాలా మంచి కోర్సు, కెమికల్ ఇంజనీరింగ్ కూడా చాలా మంచి కోర్సు. అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ, దాంతోపాటు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఐఓటీ, ఈసీఈ అండ్ అదేవిధంగా మీకు ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా ఉందన్నమాట. దాంతోపాటు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఐటీ, అదేవిధంగా బీటెక్ ఈసీ విత్ విఎల్ఎస్ఏ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఫామ్ నింపే ముందు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇంపార్టెంట్ అని ఉందన్నమాట. ఇది వచ్చి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మొత్తం అనమాట మీరు అడ్మిషన్ నుంచి, అంటే మీరు అప్లికేషన్ పెట్టేటువంటి కానుంచి అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ ఫీజెస్, మీ రిఫండ్ పాలసీ, కౌన్సిలింగ్ ఇవన్నీ క్లియర్ కట్గా ఇచ్చారనమాట. అది కూడా మీకు చూపిస్తాను, అది చూడండి. ఇక్కడ మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఫస్ట్ ఫీజ్ డీటెయిల్స్ తీసుకుందాం. ఇక్కడ ఇంజనీరింగ్ చదివితే ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా, కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్ తీసుకున్నా ఖచ్చితంగా మీరు 3,50,000 పర్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎన్ఆర్ఐస్ అయితే 5,25,000, పిఐఓస్ కూడా వాళ్ళైతే 7 లక్షలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు బీటెక్ అయ్యే ఖర్చు. అదేవిధంగా బయోమెడికల్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 3 లక్షలు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. బీకామ్, బిఏ, ఎల్ఎల్బి లాంటి కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి.
అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో, అమౌంట్ అనేది ఎంత అవుతుంది ఏందనేది కూడా మీకు తెలుస్తుందన్నమాట. హాస్టల్ ఫీజు అనేది కూడా మీకు దాదాపు ఒక 1,50,000 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. అది మీరు తీసుకునేటువంటి వాటన్నిటిని ఆధారంగా మీకు హాస్టల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది అదే విధంగా మీరు బయట ఉండి కూడా ట్రాన్స్‌పోర్ట్ ద్వారా కూడా మీరు రావచ్చు. ఓకేనా? ఇది ఫీజెస్ గురించి. అంటే దాదాపు మీకిక్కడ 3,50,000 వరకు ఖర్చయ్యేటువంటి మీకు ఆస్కారం అయితే ఉంది. ఇది ఫీజెస్ గురించి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఫీజెస్ గురించి తెలిస్తే చాలామంది మనం ఇది అప్లై చేయాలా లేదా అని చూస్తారు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మెరిట్ స్కాలర్‌షిప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ముందు వీడియో మొత్తం చూడండి. ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే ఒకటి ఎస్ఎన్‌యు కామన్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్ దాని ద్వారా జేఈ బేస్డ్ అడ్మిషన్ దాని ద్వారా కూడా ఉంటుంది. అంటే ఈ రెండిటి ద్వారా మీరు ఈ కాలేజీలోకి ఎలిజిబిలిటీ అనేది మీకు వస్తుంది. ఎలిజిబిలిటీ గనుక తీసుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఓకే కంప్లీటెడ్ 10th స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఇన్ 23 and 24 అండ్ కంప్లీటెడ్ దేర్ 12th స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 25 and 26 1 ఇయర్ డ్రాపర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మినిమం 60% ఆఫ్ ది మార్క్స్ ఇన్ 10th క్లాస్, మినిమం 75% ఆఫ్ ది మార్క్స్ ఇన్ 12th క్లాస్ అనమాట. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా మీరు చదివి ఉండాల్సి ఉంటుంది. అండ్ బీకామ్, ప్రొఫెషనల్ అకౌంటింగ్, బీఎస్సీ ఎకనామిక్స్, డేటా సైన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నో మ్యాండేటరీ మ్యాథ్స్ అనేది అక్కడ ఉందన్నమాట. ఇది మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా తర్వాత మెయిన్‌గా మనకి ఎగ్జామ్ డేట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వీళ్ళు ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 11th ఏప్రిల్‌న ఫోర్‌నూన్ అండ్ ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ ఉంది. 16th ఏప్రిల్, 18th ఏప్రిల్, 23rd ఏప్రిల్, 25th ఏప్రిల్, 2nd మే, 9th మే ఇక్కడ మీకు డేట్స్ అనేది ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్. మనం క్యాంపస్ చెన్నై క్యాంపస్‌కెళ్ళి మనం ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా చెన్నైలో ఇంకొక హాఫ్ క్యాంపస్ ఉంది. అక్కడ పోయి ఎగ్జామ్ రాయొచ్చు. కోయంబత్తూర్‌లో రాయొచ్చు. మదురై, తిరుచి, వెల్లూరు, ఓకేనా, బెంగుళూరు, హైదరాబాద్ అండ్ విజయవాడ. మీరు ఈ 2 గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇక్కడ ఏందంటే మేము ఫేజ్ 4, ఫేజ్ అలాంటిది ఏమి ఉండదు. ఎవరైతే స్టూడెంట్స్ త్వరగా అప్లై చేస్తారో ఇక్కడ మీరు చూసుకోండి విజయవాడ, హైదరాబాదు తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ స్లాట్స్ టైమింగ్ కూడా ఇచ్చారనమాట. మనకి ఈ విజయవాడ, హైదరాబాద్‌లో మనకి 11th ఏప్రిల్, 16th ఏప్రిలే ఉంది. మళ్ళీ దాని తర్వాత మనకి ఎగ్జామ్ అయితే లేదనమాట. కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా హైదరాబాద్ అయితే ఇంకో డేట్ ఇచ్చారు. మరి విజయవాడ అయితే మాత్రము కేవలం 11th ఏప్రిలే ఉంది కాబట్టి అది చూసుకోండి. ఆ 11th ఏప్రిలే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 16th ఏప్రిల్, 11th ఏప్రిల్ ఈ 2 ఇచ్చాడు మనకి. దాని తర్వాత మళ్ళీ మనకి ఇవ్వలేదు. కాబట్టి మీరు ఇప్పుడే అప్లై చేసుకోండి. అంటే ఆ డేట్స్ మీరు ఫిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇవ్వలేదు మనకి. హైదరాబాద్ అయితే మళ్ళీ ఒక 3 సెషన్స్ ఇచ్చారు. స్పెషల్‌గా విజయవాడ అయితే ఇవ్వలే. హైదరాబాద్ అయితే మీకు 1, 2 అంటే ఈ ఒక 2 డేస్, 3.5 డేస్‌లో ఏదో ఒక సెషన్ మీరు హైదరాబాద్‌లో రాద్దాం అనుకున్నట్లయితే మీరు రాయొచ్చు. లేదనుకుంటే మీరు ఒకసారి క్యాంపస్ చూద్దాం అనుకున్నట్లయితే మీరు శివనాడ యూనివర్సిటీ చెన్నై కూడా వెళ్ళి అంటే ఏదైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై అంటే మీరు చేసుకోవాలన్నమాట. అంటే పలానా డేట్‌న చెన్నై క్యాంపస్‌లో 11th గాని, 18th గాని, 25th గాని, 9th గాని ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఏందంటే ఈ నోటిఫికేషన్‌లో మీరు లాస్ట్‌లో అప్లై చేస్తాం, లాస్ట్‌లో ఎగ్జామ్ రాస్తామంటే మేము చెప్పలేము. ఎవరైతే ముందు అప్లై చేసి, ముందు ఎగ్జామ్ రాసి, ముందు సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారో ఒకవేళ సీట్లు ఫిలప్ అయిపోతే మీరు తర్వాత ఎగ్జామ్ రాసినా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ బొటిల్లో ఉంది కాబట్టి మీరు మాక్సిమం ఈ కాలేజ్ టాప్ కాలేజ్ మణిపాల్ యూనివర్సిటీ అలాంటిదో దాదాపు అలాంటి యూనివర్సిటీ అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ మణిపాల్ యూనివర్సిటీకి ప్రయారిటీ ఇస్తుంటాను. ఎందుకంటే ఇంటేక్ తక్కువ అండ్ మంచి ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయి. స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్ కూడా మనకి బెంగుళూరు క్యాంపస్ నుంచి, మణిపాల్ మెయిన్ క్యాంపస్ నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఉంది కాబట్టి సౌత్ ఇండియాలో దాన్ని ఎక్కువ నేను సజెస్ట్ చేస్తుంటాను. తర్వాత ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజ్ అనేది మీకు చెప్పా కదా! మెర్జ్ అయిపోయింది ఎస్ఎన్యూలో కాబట్టి ఢిల్లీ క్యాంపస్ కన్నా గానీ మన సౌత్ ఇండియన్స్ అయితే ఢిల్లీలో ఆ ఫుడ్ కావచ్చు, ఆ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. చెన్నై అనుకున్నట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాలకు దగ్గర కాబట్టి నేనైతే చెన్నై క్యాంపస్‌కి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తున్నానన్నమాట. కాబట్టి ఈ 2 డేట్స్‌లోనే 11th ఏప్రిల్, 16th ఏప్రిల్ డేట్స్‌లోనే మీరు స్లాట్ అనేది బుక్ చేసుకొని ఎగ్జామ్ రాసేసి మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మంచిదనేది నా యొక్క సలహా అన్నమాట. ఓకేనా? జేఈ బేస్డ్ అడ్మిషన్ అయితే మీకు ఎవరైతే జేఈ వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముందంటే మీరు జేఈ బేస్డ్ అడ్మిషన్స్ తీసుకుందాం అనుకున్నా కానీ మీకు ఎందుకంటే చాలా తక్కువ సీట్లు ఇస్తారనమాట జేఈ స్కోర్ మీద. అది కూడా 90% ఎబోవ్ ఉంటేనే మీరు అప్లై చేయండి అంటున్నారు. అర్థమైందా? చాలా తక్కువ సీట్లు ఇస్తారు. మెయిన్ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచే ఇస్తారు కాబట్టి
రెండిటిని అప్లై చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎన్యూ ఎగ్జామ్ డీటెయిల్స్ గనుక మీరు తీసుకున్నట్లయితే, ఎస్ఎన్యూ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు 100 మార్క్స్‌కి ఆప్టిట్యూడ్ ఉంటుంది. డొమైన్ నాలెడ్జ్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కూడా మీకు ఎక్కువ మ్యాథ్స్ నుంచి క్వెషన్స్ అడుగుతున్నారు. 60% ఆఫ్ ది క్వెషన్ మ్యాథ్స్ నుంచి, 20% క్వెషన్స్ ఫిజిక్స్ నుంచి, 20% ఆఫ్ ది క్వెషన్స్ మీకు కెమిస్ట్రీ నుంచి వస్తాయన్నమాట. ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే మీకు కింద అంతా కూడా ఇది మీకు ఇక్కడ కామర్స్ వాళ్ళ కోసం అనమాట ఇది. కాబట్టి ఇక్కడ మీకు మొత్తం కూడా ఆప్టిట్యూడ్ ఒక 100 మార్క్స్ ఉన్నాయి. మ్యాథ్స్ ఒక 100 మార్క్స్ ఉన్నాయి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు మీకు ఎస్ఎన్యూ యొక్క ఎగ్జామ్ అనమాట. అది జేఈ బేస్డ్ అడ్మిషన్ కనుక మీరు తీసుకున్నట్లయితే జేఈ మెయిన్ అడ్మిషన్ స్కోర్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు క్లియర్ కట్‌గా ఇచ్చారు వాళ్ళు. 90% ఉన్నట్లయితేనే మీరు అప్లై చేయండి అని చెప్పేసి కూడా ఇచ్చారనమాట. అంటే దానికంటే ఎక్కువ అని. సో ఇదొచ్చేసి మీకు టోటల్‌గా మీకు సెషన్ 1 వచ్చిన తర్వాత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 11థ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు ముందే స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మీకు చెప్పాం కదా మనం. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద అప్లికెంట్ టు అపియర్ ఎస్ఎన్యూ చెన్నై ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. అండ్ కొన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కూడా ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ ఫుల్లీ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అంటున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ స్లాట్ బుకింగ్ యూ విల్ బి టేకన్ ద అప్లికెంట్ ఫీస్ పేమెంట్ పోర్టల్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అంటే ఇక అప్లికేషన్స్ అనేవి మీరు చాలా అప్లై చేస్తుంటారు కాబట్టి ఆ ప్రొసీజర్ మీరు ఒకసారి చూస్తే అర్థమైపోద్ది. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే జేఈ మెయిన్స్‌కి అప్లై చేస్తారో అవన్నీ ఇక్కడ అప్లై ఐడీ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్‌గా ఇచ్చాడు. ఒకసారి వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు అర్థమైపోతుందన్నమాట. సో ఇది టోటల్‌గా ఎస్ఎన్ఈ గురించి. ఏదైతే మీకు ఇందాక నేను చెప్పానో ఎస్ఎన్ఈ యూనివర్సిటీ గురించి డీటెయిల్డ్‌గా వాళ్ళు ఒక బ్రోచర్‌లో ఇచ్చారని చెప్పా కదా! సో ఆ బ్రోచర్ ఇక్కడ చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే ఆ బ్రోచర్‌లో టోటల్‌గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ బ్రోచర్ చూడకుండా మీరు అప్లికేషన్ ఫిలప్ చేయొద్దు. ఇదే ఆ బ్రోచరు యూజీ అడ్మిషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళ బీటెక్ ప్రోగ్రామ్ ఉంది మనకి. బీకామ్ ప్రోగ్రామ్ ఉంది. బీఎస్సీ ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీ వాళ్ళు ఇచ్చారనమాట. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఏం పేజీలో ఏమి ఇచ్చారో అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా చూసుకోండి. దాదాపు 33 పేజెస్ ఉన్నాయి ఇవి. కాబట్టి మీకు ఫాస్ట్‌గా క్లియర్ కట్‌గా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటని చెప్పారనమాట. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సో మీకు ఒక్కసారి స్లాట్ బుక్ చేసుకుంటే మళ్ళీ చేంజ్ కాదు. ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా మీకు అంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఫీజు రిఫండ్ పాలసీ కూడా వాళ్ళు క్లియర్ కట్‌గా ఇచ్చారు. సో ఇది మొత్తం బ్లాక్ డయాగ్రామ్ లాగా ఇచ్చారనమాట మీకు. అప్లికేషను, స్లాట్ బుకింగు, ఫీజ్ పేమెంటు, ఎగ్జామ్ రాయటము, షార్ట్ లిస్ట్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో షార్ట్ లిస్ట్ ఫర్ ద ప్రొవిజనల్ అడ్మిషన్ ఆఫర్ ఉంటుంది. ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. క్లాసెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇచ్చారు. ఓకే. ఇలానే మీకు ఇట్లా మొత్తం కూడా ఈ బ్రోచర్‌లో అనేది క్లియర్ కట్‌గా ఇచ్చారు కాబట్టి ఒకసారి మీరు ఓపికతోని మొత్తం ఓపెన్ చేసి చదివి తీసుకోండి. కాలేజ్ అయితే మంచి కాలేజీ. సో నేనైతే ఈ కాలేజీని మీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఒకవేళ ఈ అడ్మిషన్ ప్రాసెస్‌లో మీకు నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీ అందరికి తెలిసింది కదా! 9032270597 ఈ నెంబర్‌కి వాట్సాప్ యాప్ మెసేజ్ పెట్టండి. ఇది పెయిడ్ మెంటర్‌షిప్ అనమాట. ఈ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ పెయిడ్ మెంటర్‌షిప్‌లో జాయిన్ అయ్యి ఈ యూనివర్సిటీ కాకుండా మిగతా యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కూడా తెలుసుకోండి అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఎస్ఎన్యూ చెన్నై, శివనాడార్ యూనివర్సిటీ చెన్నై వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ సౌత్ ఇండియాలో. కాబట్టి ఈ కాలేజ్ అప్లై చేసుకోవడానికి కోరుకుంటూ సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.